బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? నిన్న కలమ్మతల్లి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా మన ప్రేరణ వెళ్ళడమే టాప్ 5 కి బెస్ట్ అనిపించింది. విష్ణుప్రియ ఎక్కడో విష్ణుప్రియ వెళ్ళింటే కొంచెం ఎక్కడో నేను బాధపడేవాడిని. ఎందుకంటే గేమ్ ముందు నుంచి బాగా ఆడిన వాళ్ళు టాప్ 5 లో ఉన్నారు కాబట్టి. ఒక గౌతమ్ మధ్యలోంచి వచ్చిన అవినాష్ సీజన్ 8 ని లేపారు కాబట్టి వీళ్ళిద్దరూ రిజర్వ్ అని అనిపిస్తుంది. ఇంకా నబీలు, ప్రేరణ, నిఖిల్ వీళ్ళు స్టార్టింగ్ డే 1 నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు 100% రిజర్వ్ అనిపిస్తుంది. విష్ణుప్రియ కూడా మనం పృథ్వీ వెళ్ళినప్పటి నుంచే తను ఓన్ గా గేమ్ ఆడడం స్టార్ట్ చేసింది. ఇంకా అయిపోయింది కదా, 1 వీక్ లో ఏం ఆడినా ప్రేక్షకులు తేల్చేస్తారు కాబట్టి విష్ణుప్రియ అది ఫేరే అనిపిస్తుంది నాకు. ఒక రోహిణిదే ఎక్కడో అన్ఫేర్ అనిపించింది. రోహిణి అది అవినాష్ ప్లేసే రోహిణిది అనుకుంటున్నా. అవినాష్ అఫెక్షన్ పాస్ లేకపోతే రోహిణి టాప్ 5 లో ఉండేది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రోమో చూసారా? ఒక గంట ముందు వచ్చింది. అవినాష్ కి చుక్కలు చూపుతున్నాడు బిగ్ బాస్ ఎర్రగా రూమ్ లో పెట్టి. అవును, ఎలా అనిపించింది? అదే కొంచెం ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. ఇంకా సీరియల్ యాక్టర్స్ కూడా ఎవరు వచ్చారు. అతను కూడా బిగ్ బాస్ లో యాక్ట్ చేసినతనే. రాబోతుంది గౌతమ్ నే ఎక్కువ చూపిస్తున్నాడు బిగ్ బాస్ కూడా. ఎందుకో గౌతమ్ నే ఫేవర్ అనిపిస్తుంది. కానీ నాకు నిఖిల్ అండ్ ప్రేరణ ఇటుపక్క, నిఖిల్ అటుపక్క ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఉన్న ప్లేయర్స్ ఇద్దరు బాగా ఆడారు కాబట్టి. ఒకవేళ ఇంకా బిగ్ బాస్ ఫేవరిజం అంటే నిఖిల్ అండ్ గౌతమ్ ని అయినా పెట్టచ్చు. గౌతమ్ టాప్ 2 అని అందరూ అనుకుంటున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం ప్రేరణ ఉంటే బాగుంటుంది అనుకుంటా. టాప్ 1 ఎవరికి ఇస్తారు? 100% నిఖిల్ అండి. అవునా? సో నిఖిల్ మాస్ గేమ్ ఆడుతున్నాడు అంటున్నారు, మీరు ఎలా? ఏం లేదు, చూసేంత వరకు జెన్యున్ గా ఫస్ట్ నుండి ఇప్పటి వరకు చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి నిఖిల్ 100% గా జెన్యున్ గా ఆడుతున్నాడు అని అనిపించింది. చాలా మంది నబిల్ కి 2 సెకండ్ వేస్తున్నారు, మరి మీరేమో ఎక్కడ పెట్టారో తెలీదు. నబీల్ సెకండ్ మొన్నటిదాకా నేను కూడా అనుకున్నానండి, కానీ ఎక్కడో మనోడు ఫ్లిప్ అయ్యాడు అనిపించింది. కొంచెం టాప్ 5 కే కష్టంగా వెళ్తాడేమో, ఎందుకంటే రోహిణి, మన విష్ణుప్రియ, ప్రేరణ మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి. కానీ మనోడు టాప్ 5 లోకి వెళ్ళాడు కాబట్టి హ్యాట్సాప్. కొంచెం ఎక్కడో టాప్ 4 లోనే ఉండిపోతాడేమో నబీల్ అనిపిస్తుంది నాకు. 3 ఎవరికి ఇస్తున్నారు? 3 ప్రేరణ గానీ గౌతమ్ గానీ వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్ అండి. కావాలంటే వాక్ మై వర్డ్. ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ సండే రోజు జరిగేటప్పుడు బాక్స్ పెడతారు కదా, నబీల్ తీసుకుంటే మంచిదే అని చెప్తున్నాను నా అభిప్రాయం. అంటే తీసుకుంటే క్యాష్ ఎట్టుకొని పోవచ్చు. నబీల్ కి టాప్ 2 లేదు, టాప్ 1 లేదు అనిపిస్తుంది నాకు. ఇదివరకు కూడా ఇలాంటిదే జరిగినప్పుడు క్యాష్ పట్టుకున్నది నబీల్ పట్టుకోలే. అప్పుడు జరిగినప్పుడు జెన్యున్ గా టాప్ 5 లోకి వెళ్దామంటే ప్రేక్షకులు తీర్పుకి ఇచ్చారు కాబట్టి అతను గౌరవిస్తూ ప్రేక్షకులు టాప్ 5 లో పెట్టారు. అది కాకుండా మన పోయినసారి మన ఎవరు సినిమా తీశారు కదా, ఆయన కూడా బాక్స్ తీసుకుని వెళ్ళిపోయారు కదా. అవునవును. మన ఎవరు పేరు అంటే సోహెల్ తీసుకోపోయాడు కదా, అలా ఈసారి నబీల్ కూడా తీసుకుపోతాడేమో అనిపిస్తున్నాను. ప్రేరణ కొంచెం ఫ్యూ ఓట్స్. ప్రేరణ చాలా జెన్యున్ గా, ఎందుకంటే నాగార్జున గారు ముందు కూడా చాలా వాస్తవాలు మాట్లాడింది. అది కాకుండా ఎక్కడ ఫ్లిప్ కాకుండా అందరితో మాట్లాడి, అది కాకుండా వచ్చిన అతిథులను కూడా చాలా బాగా గౌరవ మర్యాదలతో ఆమె రిసీవ్ చేసుకునింది. ఎక్కడ ఏడవాళ్ళు, ఎక్కడ తగ్గాలి, అవన్నీ చేసింది కాబట్టి ఈరోజు టాప్ 5 లో ప్రేరణ ఉండడం జరిగింది. ఒక ఏకైక లేడీ కంటెంట్ అనుకుంటున్నాను టాప్ 5 లో వెళ్ళింది కాబట్టి. చాలా గ్రేట్ కదా. అంతమంది ఎంత 6 మంది 7 మంది లేడీస్ కంటెంట్ లో వాళ్ళలో అందరూ జెన్యున్ గా చెప్పిన పేరు హరితేజ పేరు. హరితేజ టాప్ 5 లో ఉంటుంది. కానీ అక్కడ బొమ్మ తిమ్మర్ అయినట్టు హరితేజ గారు ముందే వెళ్ళిపోవడం జరిగింది, రోహిణి గారు పిక్ అవ్వడం జరిగింది. మధ్యలో ఎవరు అనుకోలే గౌతమ్ టాప్ 5 లో వస్తాడని. టాప్ 5 కాదు, ఇప్పుడు టాప్ 2 అంటున్నారు. కప్పు కూడా గౌతమే అంటున్నారు. అంత హై బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంత టెన్షన్, అది కాకుండా ఏమంటారు ట్విస్ట్లు చాలా జరిగాయి కాబట్టి చెప్పలేం. ఇప్పుడు మనం రేపటి దాకా కూడా నిఖిల్ అని మాట్లాడుకున్నా, రేపు గౌతమ్కి ఇచ్చినా ఆశ్చర్యపోవట్లేదు, ప్రేరణకి ఇచ్చినా ఆశ్చర్యపోవట్లేదు. సీజన్ 8 నాగార్జున గారే చెప్పారు కదా అంత ట్విస్టులతో ఉంటదని, చెప్పలేమని చెప్పొచ్చు భయ్యా. సో మీరు